ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్ల కొనుగోలు అంశంపై బీజేపీ రైతుల్లో అపోహలు సృష్టిస్తూ గందరగోళ పరిస్థితులు కల్పించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గత 2 పంటల సీజన్ల నుండి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఎంఆర్ ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్లే తెలంగాణలో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వడ్ల కొనుగోలు మీద అయోమయం సృష్టిస్తూ రైతులను ఒక విధమైన అయోమయంలోకి నెట్టి మరి ఈరోజు వాళ్ళకి మళ్ళా రైతు భరోసా అనే కార్యక్రమం చేపట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి ఈరోజు రాష్ట్రంలో అంతటా పర్యటిస్తారంట. ఈరోజు ఇక్కడ వడపర్తికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఇక మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చినట్టు. సరే, ఇక్కడ పక్కకే వడపర్తి గ్రామం. ఇంతకుముందు చెప్పినట్టు భువనగిరి మరి పక్కకే ఉంది, హైదరాబాద్ రింగ్ రోడ్ దిగగానే ఉన్నది, దగ్గర పట్ల పోయి రావచ్చు అని చెప్పి గడికోసారి వస్తుంది. సో అంతకుముందేమో రామచంద్రరావు గారు వచ్చారు, పక్కకున్న ఊరు హనుమపూర్. సో ఈరోజు ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు వడ్ల కొనుగోలు మీద స్పష్టంగా చెప్తున్నాం. మా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, గత వారం తెలియ చెప్తాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్లియర్గా చెప్పింది, ఈరోజు వడ్ల కొనుగోలుకు ఇబ్బంది ఏదైనా జరుగుతుందంటే దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం అని ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం. కారణం ఏంటంటే వడ్ల కొనుగోలుకు ఎంఎస్పి ప్రైస్ అని పెడతారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని పెడతారు. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్కి ఏమో రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. ఈరోజు వచ్చే ఆ వడ్లను మినిమం సపోర్ట్ ప్రైస్ కొని ఆ రైస్ మిల్లులకు అప్పచెప్పినప్పుడు ఆ రైస్ మిల్లులకు సిఎంఆర్ రైస్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ ఆర్డర్స్ ఇస్తే మిల్లర్లు ఆ వడ్లను మిల్లింగ్ చేసి అది ఎఫ్సిఐకి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. కానీ గత 2 పంటల నుంచి ఆ వడ్లు కొనుగోలు చేయకుండా ఆ వడ్లు ఎక్కడిదక్కడ మిల్లులలో పడి ఉంటే మిల్లులలో స్టాక్ స్పేస్ అనేది స్థలం లేని పరిస్థితి. 2 పంటల నుంచి కొనలే. ఆ మిల్లర్కు మిల్లింగ్ చేయాలంటే పని ఉండదు. ఈ వడ్లు రైతులు పోసిన వడ్లు అక్కడే ఉంటాయి. ఈరోజు 3వ పంట వచ్చింది, 3వ పంట ఎక్కడ పోయాలి? ఇది ప్రధానమైన సమస్య అని మేము చెప్తున్నాం. వడ్ల కొనుగోలు మందకొడిగా జరుగుతుంది. ఎక్కడ పోయినా మేము పోచంపల్లి, బీబీనగర్, ఒలిగొండ అన్ని భువనగిరి మండలాలు ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఏ మిల్లుకు పోయినా సార్ మేము ఏడబోసుకోవాలి వడ్లు అని అంటారు. ఎందుకు మీ పరిస్థితి అంటే గత 2 పంటలకి వెళ్ళి మాకు సీఎంఆర్ ఆర్డర్ ఇవ్వలేదు కేంద్రం ఇవ్వనప్పుడు మరి ఏం చేస్తాడు రైస్ మిల్లర్? మేము ఆడ పక్కకున్న స్థలంలో ఇక గీటు పోసుకొని గడ్డు పోసుకొని ఎట్లా అడ్జస్ట్ కాండి అని మేము రైస్ మిల్లర్లు వెంబడి మా అధికారులు కొద్దిగా ఎండ 45-46 డిగ్రీల టెంపరేచర్ ఉండి 46-47 పోతుంటే ఎండలలో తిరుగుతూ ఈ రైస్ మిల్లులు ఇవన్నీ తిరుగుతూ కల్లాలు తిరుగుతూ వడ్ల కొనుగోలు వేగవంతం చేసే కార్యక్రమం ముఖ్యంగా మా మంత్రి గారు కాన్స్టెంట్ రివ్యూస్ పెడుతున్నారు, దీని మీద సమీక్ష చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారే నేరుగా రంగంలోకి దిగి వడ్ల కొనుగోలు కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ వడ్లు సీఎంఆర్ ఆర్డర్స్ ఇవ్వకుండా రైస్ మిల్లులకు నాటకాలు ఆడుతున్నారు. ఈరోజు వడ్ల కొనుగోలు ఈరోజు 72 లక్షల మెట్రిక్ టన్నులు వడ్లు వాళ్ళు కొంతమంది చెప్పారు. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలుకు మేము తయారున్నాం. ఇంకా 25 లక్షల గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూనే లేదు. ఒక పక్క వడ్ల కొనుగోలు కూడా వాళ్ళు కొనాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో ఎంఎస్పి పెడుతున్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ డిక్లేర్ చేస్తున్నారు, కానీ వడ్లు కొనుగోలు చేసే కార్యక్రమం మాత్రం చేస్తలేరు. వచ్చే పంట ఏదైతే పంట ఉన్నదో 75 లక్షలలో 72-75 లక్షల మధ్యన 50 లక్షలు రాష్ట్రం కొని కనీసం 25 లక్షలు వాళ్ళు కొనాలి. ఆ 25 లక్షలు కొనడానికి కూడా వాళ్ళు సుముఖంగా లేరు, వాళ్ళు ఏం చెప్తలేరు. రాష్ట్రానికి ఎక్కడ పాల్గొతలేదు. ఇది కేంద్రం బాధ్యత కాదా? ఇది రైతులకు మేలు చేసే బాధ్యత కదా? దేశంలోనే ధాన్యాగారంలాగా
ఈరోజు ఓన్లీ తెలంగాణ రాష్ట్రం. అత్యధిక ఒడ్లు పండే రాష్ట్రం ఓన్లీ తెలంగాణనే. తెలంగాణలో అత్యధిక ఒడ్లు పండుతాయి. ఇంత అత్యధికంగా వండినా దేశంలోనే ఎక్కువ వండుతాయి. అయినా ప్రతి గింజ కొంటాము అని చెప్పే ప్రభుత్వం దేశంలో ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. మేము ప్రతి గింజ కొంటామని చెప్తున్నదంటే దేశంలో ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కొంటలేరు. ఇప్పుడు నిన్న చెప్తున్నారు నాగార్జున సాగర్ మిల్స్కు పక్క రాష్ట్రంలో ఒడ్లు కొని ఇక్కడ 1850కి ఇక్కడ అమ్ముతానికి వస్తున్నాం. అంటే అక్కడ కొనే దిక్కు లేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొనే దిక్కు లేదండి. ఇది ఉదాహరణ. నాగార్జున సాగర్ కొర్రి మిర్యాల కూడా కొర్రి 1850కి అంటే 1850కి ఇక్కడ అమ్ముతున్నారంటే వాడు అక్కడ సెంటర్లకి వెళ్ళి ఎంత పడుతుందా? వాడు 1500 పడుతుంది కదా. ట్రాన్స్పోర్ట్ 250 పడుతుంది కదా. అంటే ఆడికెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టి ఈరోజు 1850కి వాళ్ళు అమ్ముతుంది. మనం ఎంత కొంటున్నాం ఈరోజు? ఎంత మనది? 2369 సరే 20 రూపాయలు. మనం వాళ్ళకంటే ఓ 600 రూపాయలు ఎక్కువ. వాడ కొనే నాదుడు లేడు, ఏ రాష్ట్రంలో లేరు. ఈ విధంగా మంచిగా వడ్ల కొనుగోలులో ముందుకుపోతుంది. సరే ఒక్కటి ఏం చెప్పాలంటే గత 4 పంటల వడ్ల కొనుగోలు చాలా గొప్పగా జరిగింది. అంతకుముందు 10 ఏళ్లలో వడ్ల కొనుగోలు 2 నెలల కంటే మించిపోయేది. జూలై మాసం వచ్చేది, వడ్ల కొనుగోలు కాకపోయేది. రైతుల గోస ఆ రోజు పడ్డారు, ఇబ్బంది పడ్డారు. ఊరేస్తే ఊరే అని వాళ్ళు చెప్పిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ఎస్ ఆయన చెప్పిండు. ఈరోజు మేము వచ్చినాక గత 4 పంటలు 2 ఖరీఫ్ కానీ 2 రబీ కానీ సమయానికి ఇన్ టైంలో వడ్ల కొనుగోలు జరిగింది. ఈ పంట అత్యధిక పంట వచ్చింది. ఎప్పుడు రాని ఈడు వచ్చింది. ప్లస్ అంతా ఒకేసారి వచ్చింది. అది ఒక 1.5 మంత్లో వస్తే ఈజీగా ఉంటుండే. అంతా ఒకటేసారి పంట రావడంతో కూడా ఇబ్బంది. ఈ ప్రాంతంలో కొంత దోమకాటు రావడం, కొంత గడ్డితాలు రావడం, అట్లనే ఆ పాత 2 పంటల ఒడ్లు అట్లనే ఉండడం, స్థలం లేకపోవడంతో మిల్లర్ ఎక్కడ వేసుకోవాలి తెలియక మేము ఈరోజు ఆల్టర్నేట్ మిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 8 లక్షల బస్తాలు ఇక్కడ తుంగతుర్తిల గోడౌన్స్ ప్లాన్ చేస్తున్నాం. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు తీసుకొని మళ్ళీ సివిల్ సప్లైస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మొన్న సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారితో మాట్లాడినాం. నల్గొండ మీటింగ్లో చెప్పినాం. జన్గాంకి ఆర్డర్ ఇచ్చారు. మనం 25,000 మెట్రిక్ టన్నులు ఇస్తే అక్కడ అధికారులు సపోర్ట్ చేస్తలేరు, సానుకూలంగా లేరంటే మళ్ళీ వరంగల్కి అడిగినాం. వరంగల్ అనుకోకుండా కంటే మళ్ళీ 20,000 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. రైస్ మిల్లులను వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నాం. అధికారులు డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్స్, అడిషనల్ కలెక్టర్ గారు అందరం కోఆర్డినేట్ చేయడంతో ఈరోజు మరి ఇంత అత్యధిక పంట వచ్చి మిల్లులలో స్థలం లేకుండా ఇంత మీద పడి ఏ విధంగానైనా ఒడ్డు కొనుగోలు జరగాలని రైతులను వాళ్ళని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అసలు రైతులకు ఎవరు ఇబ్బంది పెట్టినండి? భారతీయ జనతా పార్టీ కదా నల్ల చట్టాలు తెచ్చింది. నల్ల చట్టాలు ఎవరు తెచ్చారు? దేశంలో ఉన్న రైతులంతా ఈ నల్ల చట్టాల మీద ఉద్యమం చేస్తే రైతులకు మళ్ళీ ఆ రోజు భయపడి ఆ నల్ల రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అవునా కదా? అది రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. మళ్ళా అది ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. రైతులకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. ఈరోజు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయి 1 మంత్ కాగానే అయిన వారం రోజులకే, వారం కూడా ఆగలే, పెట్రోల్ ధర ఇప్పటికీ 3 సార్లు పెంచారు. భువనగిరిలో ఎంత ఉండే పెట్రోల్ రేటు? 102 రూపాయలు ఉంటే ఈరోజు 115 చేసారు పెట్రోల్. డీజిల్ దానికంటే 2 రూపాయలు తక్కువ. అంటే 3 సార్లు పెట్రోల్ పెంచారు. ఎలక్షన్ల వరకేమో ఆగిండ్రు. అంటే ఇది మీరు ఓట్ల రాజకీయమే కదా మీరు చేసేది. అది శాత కాదు. మీరు ఈరోజు దీని మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్న ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు, ఈ రామచంద్రరావులు మాట్లాడే శాత కాదు. ఈరోజు వడ్ల కొనుగోలు ముఖ్యంగా ఇబ్బంది అవుతుందంటే ఈరోజు ఓన్లీ రైస్ మిల్లులలో ఉన్న పేరుకపోయిన వడ్లు, ఈ వడ్లను తక్షణమే సిఎంఆర్ కింద ఆర్డర్ ఇస్తే రైస్ మిల్లులు ఖాళీ అవుతాయి. అట్లనే ప్రతి పంటల వాళ్ళు కొనే ఏదైతుందో ఈరోజు వచ్చే 75 లక్షల మెట్రిక్ టన్నులలో 25 లక్షలు వాళ్ళు కొనాలి. దాని మీద సపోర్ట్ చేస్తలేరు. అంటే కొంత భారము కేంద్రం ఇప్పుడు కూడా మోస్తుంది, అది మోయరు. సో ఈ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు చెప్తున్నాం, మీరు ఢిల్లీలో పోయి మాట్లాడండి, మీ పెద్దలకు చెప్పండి, మా దగ్గర తెలంగాణలో వడ్లు ఎక్కువ వండుతున్నాయి అని చెప్పి ఆడ ఒత్తిడి తీసుకురండి. మీరు వడ్ల కొనుగోలు మీద మరి తక్షణం కావాలని చెప్పి ఢిల్లీలో చేయండి. మీరు రైతు భరోసా ఇక్కడ హైదరాబాద్లో కాదని ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులకు రామచంద్రరావు కూడా నిన్న మరి ఆయన మాట్లాడతారు, అడుగులు మాట్లాడతారు, రైతులను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి లేదు. పెట్రోల్ ధరలు కూడా
మరి ఈరోజు ఎలక్షన్స్ కాగానే పెంచే కార్యక్రమం ఇది ఎక్కడిది అంటే ఓట్లు అయిపోగానే ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి తెల్లారి వరకు ఓట్ల మరి పెట్రోల్ ధరలు పెంచుతారు. ఇది మీరు చేసే రాజకీయం. మీరు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.